వృశ్చిక రాశి వారు ఈ వారం కష్టపడి పని చేయగలుగుతారు. మంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుంటారు. కష్టపడి పనిచేసి అందరికంటే ముందుగా ఫలితాలను సాధించి చూపెడతారు. తద్వారా ఇతరులకు మీపైన మంచి మంచి నమ్మకాలు కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపారంలో భవిష్యత్తు యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో వ్యవహరిస్తుంటారు. అందరికంటే ముందుగా స్పందించగలుగుతారు. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి పెట్టుబడులతో కూడినటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆదాయ మార్గాలు కూడా పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఈ వారం వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పని ఒత్తిడి కావచ్చు, లేదా ఎక్కువ పనులు ఒకేసారి చేపట్టడం ద్వారా ఎక్కువగా ఆలోచించేటటువంటి అవసరం వస్తుంది. తద్వారా ఒక విధమైనటువంటి శరీరంలో అనారోగ్యాలతో కూడినటువంటి ఒత్తిడి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి పనిని ప్రశాంతంగా చేపట్టండి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టకూడదు. నిదానంగా పనులు పూర్తి చేస్తూ ఉండటం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు మంచి మంచి ఫలితాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో విద్యార్థులు కొన్ని శిక్షణా తరగతుల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తెలియనటువంటి చదువులను నేర్చుకునేందుకు వివిధ రూపాల్లో కోర్సుల్లో జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరదేశ సంబంధమైనటువంటి కొన్ని రకాల చర్చలు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితోటి సంభాషణలు సమాలోచనలు జరుపుతుంటారు. శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని అనుకూలంగా మంచి భావనతో చేపడుతూ ఉండండి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరు అధిగమిస్తారు. మంచి మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు విశేషంగా ఏవైతే మీరు అనుకున్నటువంటి పనులు ఆగిపోతూ ఉన్నాయో వాటన్నింటిని యొక్క ఫలిత సాధన కోసమై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం, లేదా తులసి అర్చన నిర్వహించటం ఇత్యాది పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహంతో ఆశీర్వచనంతో మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.